అందరికీ వందనాలండి. నీవు అధికంగా ఎవరితో ఉంటున్నావు? దేవుడితో నువ్వు అధికంగా ఉన్నావంటే నీ జీవితంలో అంతా సంతోషమే. దుఃఖానికి చోటు ఉండదు, బాధకి చోటు ఉండదు, నిరాశ ఉబ్బికి చోటు ఉండదు. మరి చాలా సంతోషంగా ఉంటావు. ఎంత అధికంగా దేవుడితో ఉంటే అన్ని మేలులు పొందుకుంటావు. దేవుడితో ఉంటే నష్టపోవు, మోసగించవు, గాయపడవు. ఈ మూడు కూడా మేలు పొందుకుంటావు. మరి ఆయన్ని మించి ఎవరితోనో నువ్వు అధికంగా ఉంటే అన్నీ కూడా రివర్స్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు గాయపడతావు, మోసగించబడతావు, ఏడుస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు దేవుడి కంటే ఎక్కువగా ఎవరితో అధికంగా ఉండకు. మితముగా ఉండు. ఎవరితో ఉన్నా మితముగా మాట్లాడు, మితముగా చెయ్యి. నువ్వు ఏది చేసినా దేవుడి పరిచయలో అధికంగా చెయ్యి. దేవుడితో స్నేహం అధికంగా ఉండు. నీకు మేలు సుమా. దాన్ని మించి నువ్వు దేనితో అధికంగా ఉంటే నీకు నష్టం, నీవే నష్టపోతావు. చాలామంది అంటారు, కొంతమంది అధికంగా అంటున్నారు కదా, అయితే మేము అధికంగా మిత్తముగా చెప్తున్నారు, అధికంగా దేవుడితో ఉండమంటున్నారు. మేము దేవుడితో ఉంటేనే లోకంలో జీవిస్తామంటారు. నేను అది చెప్పట్లేదు. నేను ఈ లోకం నుంచి దేవుడు ప్రత్యేకించిన దాంట్లోంచి నేను దేవుడితో అధికంగా ఉండమని, ప్రతి విషయంలో మిత్తముగా ఉండమని చెప్పాడు. అంతే తప్ప తాగుడు మితంగా, సీరియలు మిత్తముగా, లేకపోతే కొండలు చెప్పడం మితంగా చెప్పట్లేదు. వీటిలో అన్నిటి నుంచి నేను విడుదల పొందుకున్నాక మరొక ప్లేస్కి నేను చేర్చాడు చూడు దేవుడు పరిశుద్ధంగా. ఆ పరిశుద్ధ దగ్గర నుంచి కూడా అధికంగా ఆయనతో సేహించే, అధికంగా పరిచరించే, మిత్తముగా అందరితో ఉండు. అతి చేయకు అందరి దగ్గర. అతిగా నువ్వు తినడం వల్ల ఏమంటారు, ఏమవుతుంది నీ బాడీ? ఒకసారి ఆలోచించండి. అతిగా ఎక్కువ తినేస్తే చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం. ఒక తిండి దగ్గర అలాగుంటే ప్రతి విషయంలో నువ్వు అధికంగా ఉంటే నీ ఆత్మకు చాలా నష్టం. కాబట్టి దేవుడితో తప్ప దేనితోనే నువ్వు అతిగా ఉండకు. పరీక్షించుకో. ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ నువ్వు దేనితో ఎక్కువ అధికంగా ఉంటున్నావో ఈరోజు దాన్ని విడిచిపెట్టుకుని దేవుడితో అధికంగా ఉండడానికి నీ హృదయాన్ని సిద్ధపడు.